వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 20 నుంచి 25 వరకు 5 సంవత్సరాల 5 రోజుల ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ అనేది 7500 వరకు ఉంది. అలాగే టెస్ట్ సిరీస్ 5 నాట్ 1 రూపీస్ వరకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ భగవద్గీత శ్లోకాస్, అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వ పాఠశాలలో భగవద్గీత శ్లోకాలు. మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత శ్లోకాలు అనేవి తప్పనిసరిగా చేయడం జరిగింది. దీనికోసం ఉత్తర్వులను జారీ చేశారు. మరి ఏ రోజున జారీ చేశారు అంటే జూలై 14న జారీ చేయడం జరిగింది. మరి ఎవరి నేతృత్వంలో ఈ జారీ జరిగింది అని అంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వ పాఠశాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో భగవద్గీత శ్లోకాలు తప్పనిసరిగా అని చెప్పి ఈ సందర్భంగా జారీ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఒక పారాయణం చేయడమే కాకుండా, అంటే ప్రతిరోజు ఒక శ్లోకాన్ని పారాయణం చేయడమే కాకుండా ఒక శ్లోకాన్ని ఒక వారపు శ్లోకంగా ప్రకటించి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని నోటీస్ బోర్డులో పొందుపరచాలి అని చెప్పి ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది, లేదంటే ఇందులో జారీ చేయడం జరిగింది. మరి ఇది ఉత్తరాఖండ్ ప్రభుత్వ పాఠశాలలో భగవద్గీత పారాయణంకి సంబంధించి. మరి భగవద్గీత శ్లోకాస్ ఇన్ ఉత్తర Pradesh or Uttarakhand government schools. So this orders was passed on July 14. So this orders was passed by Uttarakhand CM Pushkar Singh Dhami. So in this decision, Bhagavad Gita slokas in every government school. So students are in every morning the recitation of Bhagavad Gita slokas. So not only that, so one sloka is recognized as 1 week sloka, and the meaning of sloka is right on the notice board. And this is all about Bhagavad Gita slokas. The Bhagavad Gita slokas recitation passed on July 14 by the Pushkar Singh Dhami. And this is all about Bhagavad Gita slokas in Uttarakhand state. Next, Indore in considered as a cleanest city in 8th time or 8వసారి స్వచ్ఛ నగరంగా ఇండోర్. మరి ఇండోర్ గురించి మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాం. ఏంటి, ఇండోర్ అనేది భిక్షాటన రహిత సిటీగా కూడా మనం పిలుచుకోవచ్చు. మరి దీన్ని భిక్షాటన రహిత సిటీ, అలాగే పొల్యూషన్ ఫ్రీ సిటీగా కూడా పిలువవచ్చు. అంటే అత్యంత స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందింది ఇండోర్. మరి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో భాగంగా దాదాపుగా 7 సార్లు వరుసగా స్వచ్ఛ నగరంగా ఇండోర్ గుర్తింపు పొందడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ 2025లో కూడా ఈ ఇండోర్ అనేది దాదాపుగా తనకంటూ స్థానాన్ని దక్కించుకుంది. అంటే 8వసారి కూడా ఇండోర్ అనేది స్వచ్ఛ నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ ఇండోర్ తర్వాత స్థానంలో ఇండోర్ అనేది మొదటి స్థానంలో ఉంది. మరి 2వ స్థానంలో ఏ సిటీ ఉంది అంటే సూరత్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ లో
ఉంది. గుజరాత్లో ఉన్న సూరత్ రాష్ట్రం 2వ స్థానాన్ని దక్కించుకుంది. మరి 3వ స్థానాన్ని ఏ సిటీ దక్కించుకుంది అంటే ముంబై సిటీ దక్కించుకుంది. మరి ముంబై అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. మరి ఈ 3 రాష్ట్రాలు అంటే ఈ 3 సిటీలు మొదటి 3 స్థానాలను దక్కించుకోవడం జరిగింది. మరి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అనేది ఎవరి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. మరి ఎక్కడ ఈ అవార్డుని ప్రదానం చేశారు అంటే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో దీనికి సంబంధించిన అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. మరి ఇది 8వసారి స్వచ్ఛ నగరంగా ఇండోర్ అని చెప్పుకోవచ్చు. సో ఇండోర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ a cleanest city 8th time. సో ఇండోర్ in a Swachh Sarvekshan Award 2025, Indore is considered as 8th cleanest city 8th time. So Indore, we also known as Indore, is also pollution free and also begging free city. So Indore, after Indore, the next cleanest city is Surat in the state of Gujarat. And next cleanest city after Surat is Mumbai in the state of Maharashtra. These 3 cities are the first top 3 cleanest cities in India. So the cleanest city award, Swachh Sarvekshan Award 2025 award is presented by the President of Draupadi Murmu. So the award is presented by the stage of Vignan Bhavan in Delhi. And this is all about Indore considered in a Indore cleanest city. నెక్స్ట్ OECD FAO రిపోర్ట్ 2025. మరి నివేదిక దేనికి సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది అంటే ధాన్యాలకి సంబంధించిన అలాగే జంతువులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది. మరి నివేదిక ఈ OECD FAO రిపోర్ట్ 2025 లో భాగంగా ఏమని పొందుపరిచారు అని అంటే రాబోయే 2035 నాటికి దాదాపుగా 40% మాత్రమే ప్రత్యక్షంగా మానవ ఆహారం ఉంటుంది అని చెప్పి ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. అలాగే 60% లో దాదాపుగా 33% వరకు జంతువుల దానా ఉంటుందని అలాగే రిమైనింగ్ 27% లో పరిశ్రమల అవసరాలకు లేదంటే పారిశ్రామిక అవసరాలకు అలాగే బయోఫ్యూయల్ వినియోగంకి ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది. అంటే ధాన్యాలు అనేవి 40% ప్రత్యక్ష ఆహారంగాను 60% జంతువులకు బయోఫ్యూయల్ మరియు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. సో according to the report of OECD FAO 2025, up to 2035, 40% of the grains are used for the direct human food and remaining 60% of the grains are used for animal food and industry need and also biofuels, and 33% is used for animal food and remaining 27% is used for industrial needs
and also biofuel. అంటే aroundly 60% is used for animals, industries and also biofuels. And this is about OECD FAO report 2025. నెక్స్ట్ బెహడియోన్ క్లామ్ ఫెస్టివల్. మరి బెహడియోన్ క్లామ్ ఫెస్టివల్ అనేది దేనికి సంబంధించింది అని చూసుకుంటే, మరి బెహడియోన్ క్లామ్ ఫెస్టివల్ అనేది కలరా మహమ్మారిని తరిమివేయాలి అనే అర్థం రావడం జరుగుతుంది. బెహడియోన్ క్లామ్ మీనింగ్ కలరా మహమ్మారిని తరిమివేయడం. మరి కలరా మహమ్మారిని మరియు ఏ ఇతర మహమ్మారిని తరిమివేయాలన్న ఉద్దేశంతో అక్కడి ప్రజలు ఈ బెహడియోన్ క్లామ్ ఫెస్టివల్ ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటారు అంటే జూలై మంత్ లో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూలై నెలలో ఈ పండుగని జరుపుకుంటారు. మరి ఎక్కడ జరుపుకుంటారు అంటే మేఘాలయలోని జోవాయ్ ప్రాంతంలో ఈ పండుగని జరుపుకుంటారు. మరి ఏ తెగ వాళ్ళు ఈ పండుగని జరుపుకుంటారు అంటే క్నార్స్ లేదా జయంతియా అనే తెగవారు ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. కలరా మహమ్మారి అలాగే ఏ ఇతర మహమ్మారులను తరిమివేసే ఉద్దేశంతో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే పంట దిగుబడులు బాగా రావాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. సో బెహడియోన్ క్లామ్ ద మీనింగ్ ఆఫ్ బెహడియోన్ క్లామ్ ఈస్ ఎరాడికేటింగ్ ద cholera epidemic, and this is the meaning of Behdiyon clam. So the Behdiyon clam festival was celebrated every year on July month. So the celebrations was celebrated on the state of Meghalaya in the city of Jowai. So this festival was celebrated by the tribes of Knars and Knars or Jayantiya tribes. So the purpose of celebration is to eradicating the epidemics and any others, and also increasing of farming. And because of this purpose, these tribes are celebrated this festival every year on July festival. And this is about Behdiyon clam festival. Next, first time in the sky direct vision of planet seed. అంటే ఖగోళంలో తొలిసారిగా గ్రహ బీజాల ప్రత్యక్ష దర్శనం అనేది జరగడం జరిగింది. మరి గ్రహ బీజాల యొక్క ప్రత్యక్ష దర్శనం, మరి ఇది ఒక పసి నక్షత్రం చుట్టూ ఉన్న వాయువుల ద్వారా ఈ గ్రహ బీజాల యొక్క ప్రత్యక్ష దర్శనం అనేది ఏర్పడడం జరిగింది. మరి ఈ పసి నక్షత్రం యొక్క వయసు ఎంత ఉంటుంది అని చూసుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు దీని వయసు ఉంటుంది. మరి పసి నక్షత్రం యొక్క పేరు ఏంటి అంటే HAPS 315. మరి ఈ నక్షత్రం యొక్క ఎన్ని కాంతి సంవత్సరాలు అంటే 1370 కాంతి సంవత్సరాలు అనేవి ఉండడం జరిగింది. సో ద ఫస్ట్ టైం ఇన్ ద స్కై direct vision of planet seed was done. Direct vision of planet seed was done by the surrounded of gases. The vision was experienced by the space scientist. So the age of this baby star was 1 lakh to 2 lakhs. The name of star is HAPS 315. The light years of the star was 1370 light years. And this is about planet seed or graha bija pratyaksha darshanam ki sambandhinchi.
నెక్స్ట్ 8వ తరగతి పాఠ్య పుస్తకాల్లో మొఘల్ పాలకులపై వివాదాస్పద అంశాలు. మరి ఈ మొఘల్ పాలకులపై చాలా వరకు వివాదాస్పద అంశాలు అనేవి రావడం జరుగుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో కూడా చాలా వరకు ఈ మొఘల్ సామ్రాజ్యకులపై చాలా వరకు వివాదాస్పద అంశాలు చెలరేగడం జరుగుతున్నాయి. మరి ఇందులో భాగంగా రీసెంట్ గా 8వ తరగతి పాఠ్య పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యకులపై ఇలాంటి ఒక వివాదాస్పద అంశాలు రావడం జరిగింది. మరి ఇందులో మొఘల్ సామ్రాజ్యకులని ఒక హింసాత్మక, క్రూరాత్మక హంతకులుగా, అలాగే దేవాలయాల విధ్వంసులుగా వివరించడం జరిగింది. మరి ఇలాంటి బుక్స్ ని ఎవరు విడుదల చేశారు అంటే ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ బుక్స్ లో దేని ఆధారంగా రూపొందించారు అంటే ఎన్సిఎఫ్ ఆధారంగా ఈ బుక్స్ ని రూపొందించడం జరిగింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా 2023 బేస్ చేసుకొని ఈ బుక్స్ ని విడుదల చేయడం జరిగింది. సో ద కాంట్రవర్సీ ఓవర్ మొఘల్ రూలర్స్ ఇన్ 8th grade textbooks. So in 8th grade textbooks, Mughal rulers are described as mass killers and also temple destroyers. And this book was released by NCERT, National Council Educational Report Training, and this book was designed based on NCF National Curriculum Framework, and this is all about controversy of Mughal rulers. నెక్స్ట్ హన్రీ నివా సుజల స్రవంతి నుంచి సాగునీటి విడుదల. మరి మనకి హన్రీ నివా ఈ ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని మరియు త్రాగునీటిని విడుదల చేసే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు జూలై 16న ఈ నీటిని వదలడం జరిగింది. మరి ఎవరి కోసం వదిలారు అంటే రాయలసీమ వారి కోసం, రాయలసీమ ప్రజలకి సాగునీటిని మరియు త్రాగునీటిని అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని జూలై 16న విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా చాలా మంది ప్రజలకి అంటే దాదాపుగా 6.02 లక్షల ఎకరాలకు, అలాగే 33 లక్షల జనాభాకి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 6.2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి వివరించడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే నంద్యాల జిల్లా మల్యాల గ్రామంలో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. సో హన్రీ నివా of irrigation water from the Niva people's stream. So this project is inaugurated by the Andhra Pradesh CM Chandrababu Naidu on July 16th in a district of Nandyala, in the city of Malyala, or the village of Malyala in a city or district of Nandyala Jilla. So the purpose of this project is to supply of irrigation and water supply to the Rayalaseema. So and the aim of this project is to supply of around 6.02 lakh of acres of irrigation, and also to supply 33 lakh of people to the water. And this is all about హన్రీ నివా సుజల స్రవంతి సాగునీటి విడుదల. నెక్స్ట్ భారత్ తొలి మహిళా గోల్ కీపర్ అదితి చౌహాన్ రిటైర్మెంట్. మరి ఈవిడ తొలి మహిళా గోల్ కీపర్ గా చెప్పుకోవచ్చు. అంటే భారత్ లో తొలి మహిళా
గోల్ కీపర్. ఈవిడ దాదాపుగా 17 సంవత్సరాలుగా మనకి గవర్నమెంట్కి సేవలు చేసింది. మరి 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఇవిడ చాలా వరకు మహిళా ఫుట్బాల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అలాగే సీనియర్ టీమ్ సాఫ్ ఛాంపియన్షిప్ లో కూడా ఈవిడ కీలక పాత్ర వహించింది. ఇప్పుడు రీసెంట్ గా ఈవిడకి సంబంధించిన రిటైర్మెంట్ ని ఈ విధంగా తన అనౌన్స్మెంట్ ని ఇవ్వడం జరిగింది. మరి ఇది అదితి చౌహాన్ రిటైర్మెంట్ కి సంబంధించి. So India's first goalkeeper Aditya Chauhan retirement. She services more than 17 years to the government. So and also plays the key role on. She's also plays the key role on women football achievements and also senior staff and also senior team and SAF championship. And after all of this she announced her retirement. And this is all about goalkeeper Aditi Chauhan. Next, West Indies cricketer Andre Russell retires from international cricket. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ అయిన ఆండ్రే రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడం జరిగింది. మరి ఎందుకోసం అనంటే ఈయన ఒక ప్రముఖ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్. ఈయనకి సంబంధించిన రిటైర్మెంట్ ని ఎవరు ప్రకటించారు అంటే వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా ఈయనకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఈయనకి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో ద వెస్ట్ ఇండీస్ క్రికెటర్ ఆండ్రే రస్సెల్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. హీ ఈస్ ఏ ఫేమస్ batsman and also all-rounder, and this retirement information is given by the cricket or West Indies cricket board. So the information is passed by the social media platform, and this is all about West Indies cricket and Andre Russell. Next, గల్ఫ్ బాటలో ఓయాసిస్ డాక్యుమెంట్ రిలీజ్డ్. మరి గల్ఫ్ బాటలో డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేశారు అని అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలలో కార్మికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి తెలంగాణ ప్రభుత్వం చేసే సహాయాలని ప్రజలకు అందించే ఉద్దేశంతో అంటే ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ గల్ఫ్ బాటలో ఓయాసిస్ అనే డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ రోజున రిలీజ్ చేశారు అంటే జూలై 16, 2025 విడుదల చేయడం జరిగింది. మరి ఎవరి చేతుల మీదుగా విడుదల చేశారు అంటే ఎన్ఆర్ఐ జ్యుడిషియరీ చైర్మన్ వినోద్ కుమార్ చేతుల మీదుగా ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ రిలీజ్ చేశారు అని అంటే గాంధీ భవన్ లో రిలీజ్ చేయడం జరిగింది. మరి గాంధీ భవన్ ఎక్కడుంది అంటే హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఎన్ఆర్ఐ జ్యుడిషియరీ చైర్మన్ అయిన వినోద్ కుమార్ చేతుల మీదుగా జూలై 16 ఈ గల్ఫ్ బాటలో ఓయాసిస్ అనే డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది గల్ఫ్ బాటలో ఓయాసిస్ డాక్యుమెంటరీకి సంబంధించి. గల్ఫ్ బాటలో ఓయాసిస్ డాక్యుమెంటరీ వాస్ రిలీజ్డ్. దిస్ డాక్యుమెంటరీ వాస్ రిలీజ్డ్ బై ఎన్ఆర్ఐ జ్యుడిషియరీ చైర్మన్ వినోద్ కుమార్ ఆన్ జూలై 16 in Gandhi Bhavan in Hyderabad. So this documentary is about to raise the awareness of the people who died workers
on Gulf countries. So, Telangana government giving economic help of workers who died in the Gulf countries. So, this information, so because of this information given to the peoples, so in this purpose, this documentary was released. This documentary was released on July 16, 2025. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.